ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే జనసేన ఎమ్మెల్యేలకు అల్లు అర్జున్ టార్గెట్ అయ్యారని చెప్పాలి. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి కాకుండా తన స్నేహితుడు శిల్పారవికి మద్దతు తెలపడం కోసం నంద్యాల వెళ్లారు. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే నాగబాబు, సాయిధరం తేజ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పట్ల చేసిన పోస్టులు కూడా సంచలనంగా మారాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ అడవులను సంరక్షించడం గురించి మాట్లాడుతూ ఒకప్పుడు హీరోలు అడవులను ఎలా సంరక్షించాలో సినిమాలు చేసి చూపించేవారు. కానీ ఇప్పుడు హీరోలు అడవులను నరుకుతూ స్మగ్లింగ్ ఎలా చేయాలని చూపిస్తున్నారు. ఇలా ఒక నటుడిగా ఈ విషయంలో తాను చాలా బాధపడుతున్నానంటూ పరోక్షంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ ఆయన కౌంటర్ అయితే ఇచ్చారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో అల్లు అర్జున్ ఇటీవల ఒక సినిమా వేడుకల్లో మాట్లాడుతూ నేను నా స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తా, నా మనసుకు నచ్చితేనే నేను వెళ్తాను అంటూ పవన్ కళ్యాణ్ కు రీకౌంటర్ ఇచ్చారు. దీంతో వివాదం ముదిరిపోయింది. ఈ తరుణంలోనే జనసేన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు అల్లు అర్జున్ గురించి విమర్శలు చేశారు. ఇటీవల బొలిశెట్టి శ్రీనివాస్ అనే జనసేన ఎమ్మెల్యే అల్లు అర్జున్ కి అభిమానులే లేరని, ఆయనకు ఉన్నదంతా మెగా ఫ్యాన్స్ అంటూ తెలిపారు. అల్లు అర్జున్ స్థాయి మర్చి మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఇకపోతే తాజాగా మరొక జనసేన ఎమ్మెల్యే చలమశెట్టి రమేష్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ సంస్కారహీనుడని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి భావితరాలకు ఎంతో ఆదర్శంగా నిలిచారు. అలాంటి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏంటి అని ప్రశ్నించారు. ఆ కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అసలు సహించమని తెలిపారు. అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా ఆయన చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కాళ్ళు కడిగి ఆ నీటిని తలపై చల్లుకోవాలని, లేకపోతే మా నియోజకవర్గంలో పుష్ప 2 సినిమాని అడ్డుకుంటామంటూ ఈ సందర్భంగా రమేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి మా వీడియోస్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో స్టిల్ అండ్ ఓకే దెన్ సీ యు, బై బై.